ఫుల్ జనం ఉన్నారు. బాబోయ్ జనమే జనం. లోపలికి టైం పట్టేలా ఉంది ఇక్కడ. గుడ్ మార్నింగ్. నేను నా హాస్టల్ చూపించలేదు కదా, ఇవాళ పొద్దున్న ఎవరు లేరు నాకు తెలిసి, అందరూ ఖాళీ చేసి వెళ్ళిపోయినట్టున్నారు. ఇవాళ నేను ఒక్కదాన్నేనేమో. ఇదే హాస్టల్. ఇది నా బెడ్. మొన్న నేను వచ్చిన రోజు అయితే ఇది ఫుల్, అందరు అమ్మాయిలు ఉండేవాళ్ళు. నేను నిద్ర పడుకున్నారు. నైట్ కల్లా ఒకళ్ళు వస్తారు. హాస్టల్ అయితే బాగానే ఉంది. హాస్టల్ అంటే హాస్టల్ లాగే ఉంటుంది కదా. లేట్ నైట్ తెలియజేసి ఉండకూడదు, మాట్లాడకూడదు, బయటికి వెళ్ళి మాట్లాడుకోవచ్చు. విత్ బ్రేక్ఫాస్ట్ అనమాట. సో ఇప్పుడు బ్రేక్ఫాస్ట్కి వెళ్తున్నా. ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ ఇది ఓట్స్తోని జావ చేసింది. కానీ ఇది మధ్యాహ్నం వరకు ఆకలేయట్లేదు తింటే. పాపం దీంట్లో సాసెస్ కూడా ఇచ్చింది. అది హలాల్ అంటే మనోడికి అర్థం కాక తినేసాడు. చికెన్ అనుకొని, చికెన్ మటన్ అనుకొని, అది బీఫ్ అంట. నేను ఎస్కేప్ అయిపోయా. ఇంటి దగ్గర నుంచి కాఫీ తెచ్చుకున్నా. ఇదేదో టీ ఇస్తుంది, హర్బల్ టీ అనమాట. పాలు అలాంటివి ఎవరో. బట్ ఈ బ్రేక్ఫాస్ట్ హెవీగా ఉంది మధ్యాహ్నం దాకా. వీడైతే ఫ్రీగా ఇచ్చాడు మొత్తం ప్రింట్స్ హాస్టల్లోని. ఫ్రీ అనుకోలేదు, ఫ్రీ అంటే ఇంకో సెట్ లాగేసేదాన్ని. కామెడీ కట్టున్నా. ఇప్పుడు ఉజ్బెకిస్తాన్ వీసా మనకి లేదు, అప్లై చేయడానికి వెళ్ళాలి. దీని పేరు అక్షయ్. తను తమిళనాడు నుంచి, మన తెలుగు వాళ్ళే కానీ అక్కడ సెటిల్ అంట. మొన్న షింబులాక్ దగ్గర పరిచయం అయ్యారు. సో తను తోడొస్తున్నాడు. ఇప్పుడు వెళ్ళి ఉదయాన్ అని ఒక ఆయన మెసేజ్ చేశారు. నేను ఈ మెసేజ్ చూసానండి ఇన్స్టాగ్రామ్లో, నాకు కనిపించలేదు. బయటకు వెళ్తే గ్లౌస్ తీసి ఫోన్ వాడడం అవ్వట్లేదు ఫ్రీక్వెంట్గా. సో ఎక్కువ చూడట్లేదు, అది రావట్లేదు. గ్లౌస్ తీసి వాడలేకపోతున్నా. సో ప్రస్తుతం ఉజ్బెకిస్తాన్, అందుకనే గ్లౌస్ తీసి వాడలేకపోతున్నా. అందుకే మెసేజెస్ ఇవి కామెంట్స్కి వాటికి రిప్లై ఇవ్వలేకపోతున్నా. సారీ. నేను వెతిగా, మీ మెసేజ్ అయితే కనిపించలేదు. కలుద్దామననే. ఒకవేళ మధ్యాహ్నం టైంలో కనిపిస్తే కలుద్దాం. ఇప్పుడు ఆ ఉజ్బెకిస్తాన్ వీసా కోసం వెళ్తున్నా ఎంబసీకి. డాక్యుమెంట్స్ అన్నీ పట్టుకొని, మరి ఇస్తాడో లేదో. ఇంకా 1 వీక్ ఉంటున్నా ఇక్కడ. సో ఇవ్వాలి, చూద్దాం ఏమంటాడో. ఇక్కడ కొంచెం టెంపరేచర్ తగ్గింది ఇప్పుడు. 12 నెంబర్ బస్ వెళ్తుంది అంట ఎంబసీకి కూడా అని. నేను సెంటర్లో ఉన్నా. 12 నెంబర్ బస్ మ్యాక్సిమం చాలా ప్లేస్లకి వెళ్తుంది. వీసాకి ఆన్లైన్ అప్లై చేసి 1600 చూపిస్తుంది. ఇక్కడ మనం ఇక్కడికి వచ్చాక ఇండియాలో ట్రై చేసా, అక్కడ అప్లై చేయడం అవ్వట్లేదంట. సో నేను ఇక్కడే అప్లై చేసుకోవాలి. నేను ఆన్లైన్లో పే చేస్తుంటే పేమెంట్ ఎర్రర్ అని వస్తుంది. సో అందుకనే ఎంబసీకి వెళ్తున్నా. ఆన్లైన్ అయిపోద్ది కదా అని ధీమా కూర్చున్నా. వాడు ఎంతకి ఇస్తాడో తెలీదు. ఎంబసీకి వెళ్ళి టికెట్ చూస్తే వాళ్ళే చెప్తారు, ఆప్షన్స్ వాళ్ళే ఇస్తారు. మరి వెబ్సైట్ ఎంబసీ కింద రివ్యూస్ అయితే రూడ్గా ఉన్నారని ఉంది. తెలీదు ఎలా ఉంటారో. నా ఎక్స్పీరియన్స్ వెళ్ళొచ్చి చెప్తా. ఇస్తా అంటాడో పొమ్మంటాడో. పొమ్మంటే నాకు అదేందో, పొమ్మని నాకు ఆలోచిద్దాం. బస్ స్టాండ్ హాస్టల్ పక్కనే, అదే బస్ స్టాండ్. రిత్విక్, సోను వాళ్ళు ఇవాళ వెళ్ళిపోతున్నారు ఇండియాకి. సో వాళ్ళు ఇప్పుడు ఇంకా పడుకొని లేగలేదు. ఒకళ్ళైతే సోను అయితే. సో వాళ్ళిద్దరూ కలిసి వెళ్ళిపోతారు మధ్యాహ్నం నుంచి ఎయిర్పోర్ట్కి. ఒకవేళ నాది త్వరగా అయిపోతే రిటర్న్ వచ్చి మళ్ళీ ఒకసారి కలుస్తా. Not able to locate that consulate, so I took like nearest location. ఓకే. ఇది
2GIS యాప్ కనిపిస్తుందో లేదో. దీంట్లోని ఈజీగా మనకి భాష అయితే అర్థం కాదు, కానీ ఇక్కడ క్లియర్గా ఏ నెంబర్ బస్ ఎక్కాలో చూపిస్తుంది. ఇక్కడ క్లియర్గా ఏ నెంబర్ బస్ ఎక్కాలో చూపిస్తుంది మనం లొకేషన్ పెడితే. 2GIS ఇట్స్ నాట్ ఫోకస్. అది ఈజీగా ఉంది. ఈ అబ్బాయి ఎక్స్పర్ట్లా ఉన్నాడు బస్సులు ఎక్కడంలో. మన 12 వచ్చింది బస్సు. Last time they asked me. Really? I've traveled like some 5 times. Free? I wasn't able to come from that to here to buy tickets. So. ఎవరు అడగరంట టికెట్ కొనమని, ఫ్రీగా వెళ్ళి వచ్చేసాడంట. లాస్ట్ టైం నన్ను అయితే అడిగారు, వాడు వచ్చి మరి డబ్బులు కట్టా. ఎక్కడో తెచ్చి దించేసాడు. గూగుల్ మ్యాప్ చూసుకున్నా అది లాంగ్ వెళ్ళిపోతుంది అనమాట. సో ఎంబసీ క్లోజ్ చేసేస్తాడేమో. నేను ఊరంతా తిరిగితే క్యాబ్లో వెళ్ళిపోవడం బెటర్ ఈసారి. మళ్ళీ క్యాబే తీసుకున్నా. ఎమర్జెన్సీ టైమ్స్లోని బస్సులు వాడకూడదు, అసలే తెలియని ప్లేస్. ఎక్కడెక్కడో తిప్పేస్తారు. జెండా ఎగురుతుంది అదనుకుంటా ఎంబసీ. ఈ టైంకి పంపిస్తాడో లేదో లోపలికి. మనం తీరిగ్గా వస్తాం, అన్ని పనులు చూసుకొని అన్ని చక్కబెట్టుకొని దారిలో ముగ్గులు వేసుకొని ఇలాగే ఉంటాయి పనులు. క్లోజ్ చేశాడు, 3 గంటలకు రమ్మన్నాడు, పొమ్మన్నాడు మర్యాదగా. ఇప్పుడు వెళ్ళి దోస్తిక్ ప్లాజా అని ఒకటి ఉంది, ఆ మాల్లో చీపర్ ఉంటాయంట. పొద్దున్న ఇంకో తెలుగు ఆయన మా హాస్టల్లో ఉన్నారు, ఆయన చెప్పారు. ఆ మాల్కి వెళ్ళి ఏమైనా తిని ఓ 10 నిమిషాలు అటు ఇటు తిరిగి మళ్ళీ తిరిగి ఇదే దీనికి రావాలి. నాకు అప్పటికే అనుకున్నా, లాస్ట్ టైం థాయిలాండ్లో కూడా సేమ్ జరిగింది. ఆ కంబోడియా వీసా కోసం వెళ్ళినప్పుడు రోజంతా తిరిగా ఆ ఎంబసీ కోసం. మీరు ఎప్పుడైనా ఎంబసీకి వెళ్ళాలంటే షార్ప్ 10 o'clock కల్లా ఆడ ముందుంటే బెటర్, అన్నీ పట్టుకొని. లేదంటే మధ్యాహ్నం 2 తర్వాత రావడమే బెటర్. 12 గంటలకు వచ్చి వేసిన అలాగా. తెలిసి కూడా వచ్చాను కదా, నాకు దండేసి దండం పెట్టాలి నా బుర్రకి. జస్ట్ రోడ్డు దిగి ఇటు వస్తే భలే ఉంది. అవన్నీ వాళ్ళ ఇల్లులు, ఇంటి ముందు పిల్లలు ఆడుకోవడానికి. ఎంత బాగుందో ఈ ప్లేసు. నేను కూడా ఇలాంటి దగ్గర ఇల్లు కట్టేసుకుంటా. ఇంటికి వెళ్ళే దారి క్యూట్గా ఉంది. ఏ వాట్ ఈస్ దిస్ ట్రీ? కొన్నివి ఇదేదో బూజు పట్టేసిన చెట్లా ఉంది ఇది. ఇది టికెట్ తీసుకోవాలి బస్సులోని. వాళ్ళు ఎవ్వరు మనకి కావాలని ఎవరు మన దగ్గర డబ్బులు తీసుకోకపోతే వీళ్ళు మధ్యలో చెక్ చేసి ఫైన్ వేస్తారంట. 15,000 ట్యాంగే. 200 రూపాయల టికెట్కి 15,000 కట్టడం వేస్ట్ కదా. వాళ్ళు ఇవ్వకపోయినా అడిగి ఫోర్స్ చేసి తీసుకోవాలి. పాప మీ అబ్బాయి అలాగే తీసుకున్నాడు పాపం. ఆడివ్వలేదు టికెట్. ఇవాళంతా బస్సులోనే తిరిగేటట్టున్నా. బస్సు ఎక్కితే చాలు, ఎటేటో పోతున్నాం.
అది 800 మీటర్స్ చూపించింది, అక్కడే దిగిపోవాల్సింది. 800 మీటర్స్ అంటే ఇంకో స్టాప్ ఉంటుందేమో అనుకున్నా, ఆడు ఇంకెక్కడికో తీసుకొచ్చాడు. ఎక్కడ పడితే అక్కడ ఆపరిళ్ళు, బస్ స్టాండ్లోనే దిగాలంట. అయిపోయింది మన పరిస్థితి, చెక్క భజనే. 1 గంట అయ్యింది ఆల్రెడీ. ఇది డోస్టిక్ ప్లాజా అంట. యాక్చువల్లీ కొంచెం ఎక్స్పెన్సివ్ లాగే కనిపిస్తుంది. ఇదేమి రీజనబుల్ అయితే కాదు. కజకిస్తాన్ వచ్చాక ఇంతగానో ఎప్పుడు నడలేదు, కళ్ళు తిరిగి పడిపోయేలా ఉన్నాను. ఫుడ్ కూడా దొరకట్లేదు. ఏంటి అన్నీ అనుకోకుండా వచ్చేసాయి మాల్కి. అనుకోకుండా కాదు, చాలా ఖర్చు పెట్టచ్చా. చాలా పెద్ద వేస్ట్ మాల్లో ఉంది. KFC ఇదైతే రీజనబుల్గా ఉంది. చికెన్ ఫ్రైడ్ రైస్ అంట 1100 అంటే 200 రూపీస్. తిన్ను అయితే ఇది తీసుకున్నాడు. చూద్దాం వచ్చాక ఎలా ఉంటుంది. చికెన్ ఇది కూడా 2900 అంటే 600 రూపీస్. అది అదేంటో చూడడానికి వెరైటీగా ఉంది. ఫుడ్ అయితే ఇది మన థాయిలాండ్లో తినిన దానిలాగే ఉంది చూడడానికి. దిస్ ఇస్ ఎగ్. యా సూప్లో ఇటు గుడ్డ వేసాడు ఇలా. I'll just taste. That's like a mini egg, like a quail egg or something. That's good one. బాగానే ఉంది. Nice. Okay. I tried this in one cafe. Okay. It was like some 4000 tenge in that place. Oh, it tastes weird. This rice. చికెన్ స్వీట్గా ఉంది అది. Yes. It How's is sweet. Japan? You want to taste? Oh, it's okay. Actually, that's like our normal fried rice, Indian. Yeah. ఇది ఇండియన్ ఫ్రైడ్ రైస్ లాగే ఉంది. చాలా బాగుంది. ఇది తక్కువ కూడా, జస్ట్ 200 రూపీస్. బతికిపోయాను నేను ఇవాళ. మొత్తం వాళ్ళు అన్నీ తీయగా ఉన్నాయి. దీంతో ఆమ్లెట్ కూడా ఇచ్చాడు ఫ్రీగా. ఫోటోలో ఆమ్లెట్ లేదు కానీ వేసాడు. నన్ను చూసి పాపమేసి జాలేసి వేసాడు. పక్కగా ఉంది, కొంచెం తిని లావవుతుందని. ఈ క్వాంటిటీ కరెక్ట్గా నా పొట్టకు సరిపోదు. ఇటు బండి చూడండి, భలే సెటప్ చేసుకున్నాడు. మంచు పడకుండా, చలేయకుండా. వోల్ట్ అంట, వోల్ట్ పార్ట్నర్. మరి అదే మ్యాప్. వీళ్ళందరూ ఆనంది అంటున్నారు. ఇండియా అంటే that serial was that guy told Raj me Kapoor. that medical student guy told me like everyone will know Anandi here. Okay, Anandi serial. That serial was like Serial. translated. Okay. Nice. చిన్నారు పెళ్లి కూతురు అనుకుంటా. So you like Anandi? Yes, Anandi. ఫుల్ జనం ఉన్నారు.
బాబోయ్ జనమే జనం లోపలికి టైం పట్టేలా ఉంది ఇక్కడ. నేను ఫస్ట్ టైం ఇలాంటి ఎంబసీకి వెళ్ళా. ఫుల్ డే టైం వేస్ట్. ఎంబసీలో వీసా ఎవరంట అక్కడ. టూరిస్ట్ వీసాకి అయితే ఆన్లైన్ నీ వీసా అప్లై చేసుకోమని చెప్పి ఆ వెబ్సైట్ రాసి ఇచ్చేసాడు. సో ఇవాళ డే అంతా వేస్ట్ అయిపోయింది ఎంబసీ చుట్టూ తిరిగి. అదేదో ఆ ముక్కేదో ఇందాకే ఏడ్చుంటే నేను అనవసరంగా లోపల కూడా 15 minutes లైన్ కట్టా. 63. సో హాస్టల్కి వెళ్ళి ఈ వీసా పేమెంట్ అవ్వట్లేదు, లేకపోతే ఇంత తిరగను నేను. ఆల్రెడీ చాలాసార్లు 3 days నుంచి ట్రై చేసి అది అవ్వట్లేదని సరే ఎంబసీకి వెళ్ళేసి అప్లై చేద్దాం అనుకున్నాం. థాయిలాండ్లో కంబోడియన్ వీసా ఈజీగా అయిపోయింది ఎంబసీలోని. వీళ్ళ ఎంబసీ కొంచెం కన్ఫ్యూజింగ్ ఉంది. ఎక్కడ ఒక్క అక్షరం ఒక్క ఇంగ్లీష్ కూడా లేదు. సో రూమ్కి వెళ్ళి ఈ వీసా మళ్ళీ ట్రై చేస్తా. అదేదో రూమ్లోనే ఉండి ట్రై చేసి ఉంటే ఇంత డబ్బులు బొక్కపడకుండా ఉంది. నాకు లైట్గా కోల్డ్ వచ్చింది. సో ఆ వీసా ప్రాసెస్ ఎందుకు అవ్వలేదు అంటే నేను హాస్టల్కి వచ్చాక అది ఫినిష్ చేసా. సో అది మెయిన్లీ ఎందుకు అవ్వలేదంటే నేను ఫస్ట్ 3-4 days నుంచి నా కార్డ్ ట్రై చేశాను. నా కార్డ్ అవ్వట్లేదని ఎవరెవరో క్రెడిట్ కార్డులు అడిగి మరీ ట్రై చేశాను. యాక్చువల్లీ ప్రాబ్లం ఏంటంటే నేను కజకిస్తాన్లో ఉండడం వల్ల ఆ వెబ్సైట్ ఈ లోకల్ కార్డ్స్ అయితేనే యాక్సెప్ట్ చేస్తుంది అనమాట. సో ఇక్కడ లోకల్ అయింది కార్డ్ ఇచ్చా, ఈ హాస్టల్ రిసెప్షనిస్ట్ది. ఆ కార్డ్ ఇవ్వడం వల్ల అయ్యింది. సో నాకు మెయిల్ కూడా వచ్చింది వితిన్ 3 daysలో వస్తుందని. చాలా సైట్స్ ఉన్నాయి, ఇక్సిగో, ఇంకా అదేంటది అట్లీస్ అని ఒక సైట్ ఉంది. వీటిలోని వీసా గ్యారంటీ అని ఉంది, కానీ అట్లీస్ అనే సైట్లోని 9 days అని చూపిస్తుంది వీసా ప్రాసెస్. 9 days అంటే టూ మచ్. నేను అంత త్వరగా వస్తుందా అని అనుకున్నాను. ఇది evisa.gov.uz అని ఉంటుంది అనమాట. దాంట్లోని మీరు ఫామ్ అంతా ఫిలప్ చేసేసి దాంట్లోని బ్యాంక్ స్టేట్మెంట్లు ఇలాంటివి ఏం అవసరం లేదు. మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో హార్డ్ కాపీ సాఫ్ట్ కాపీ ఉండాలి. అండ్ మీ పాస్పోర్ట్ కూడా సాఫ్ట్ కాపీ ఉండాలి నీట్గా. సో అది మీరు నీట్గా అప్లోడ్ చేసేసి ఫామ్ అంతా ఫిలప్ చేసేసి లాస్ట్లోని $21 ఛార్జ్ చేస్తారనమాట. 1,800 rupees అరౌండ్. సో $21 పే చేసేస్తే 21.5 ఎగ్జాక్ట్గా అది పేమెంట్ చేసేస్తే మీకు వీసా ప్రాసెస్ 3 daysలో వీసా వచ్చేస్తుంది. సో ఇది ఎక్దమ్ చాలా ఈజీ. నాకు ఇంత ప్రాబ్లం ఎందుకు అయిందంటే మీరు నేను వేరే కంట్రీస్లోని ఎంబసీకి వెళ్ళి అప్లై చేసుకున్నాను, ఈజీగా అయిపోయింది. కానీ ఇక్కడ ఎంబసీకి వెళ్ళి అప్లై చేసుకునే ప్లాన్స్ అయితే పెట్టుకోకండి, అది వేస్ట్. ఇక్కడ ఎవరికి ఇంగ్లీష్ రాదు, అక్కడికి వెళ్ళినా కూడా మీకు హెల్ప్ అయితే చేస్తారు, ఆన్లైన్ చేసుకోమని చెప్తారు అంతే. అక్కడ ఉన్న వాళ్ళందరూ లైన్లు కట్టి వాళ్ళు వర్కింగ్ వీసా కోసం చాలామంది క్యూలో ఉండి వాళ్ళు వీసాలు చేయించుకుంటున్నారు. సో ఈ ట్రావెల్ వీసా అంతా వాళ్ళంత కేరే చేయట్లేదు. సో అది ఆన్లైన్ ప్రాసెస్ చాలా ఈజీ, 3 daysలో అయిపోతుంది అనమాట. అండ్ అది పేమెంట్ ఒకసారి ఫెయిల్ అయితే మీరేం టెన్షన్ పడిన అవసరం లేదు. 12 hours తర్వాత అది మళ్ళీ వస్తుంది, యాక్టివ్లోకి వస్తుంది. అంతవరకుని మీరు పేమెంట్ రీట్రై చేసినని ఆల్రెడీ పెయిడ్ అని చూపిస్తుంది. అప్లికేషన్కి ఆల్రెడీ పెయిడ్ అని చూపిస్తుంది. మీ అకౌంట్లో డబ్బులు అవేం కట్ అవ్వవు, కానీ ఆల్రెడీ పెయిడ్ అని చూపిస్తుంది. సో ఎర్రర్ వచ్చినా సరే. సో మీరు దానివల్ల ఏం కన్ఫ్యూజ్ అవ్వద్దు. మళ్ళీ పేమెంట్ ఆప్షన్ రావాలంటే 12 hours వెయిట్ చేయాలి. సో ఒక్కసారి అది పనిచేస్తుంది ఆ సైట్లోని పేమెంట్ ఆప్షన్. ఒక్కసారి ఎర్రర్ అని వచ్చిందా 12 hours వెయిట్ చేయాలి. సో మీకు మెయిల్కి కోడ్ వస్తుంది అనమాట, యాక్టివేషన్ కోడ్. ఫస్ట్ ఆ కోడ్ పెట్టి మీ మెయిల్ ఐడి కొట్టి ఆ కోడ్ కొడితే అప్లికేషన్కి పేమెంట్ చేసుకోవచ్చు ఎప్పుడు కావాలంటే అప్పుడు. నేను అప్లికేషన్ ఫిలప్ చేసి 4 days అవుతుంది, 4-5 days అవుతుంది ఆల్మోస్ట్. ఇక్కడికి వచ్చిన రోజు చేసా. అప్పటి నుంచి ఇప్పుడు దాకాని వీసా అప్లికేషన్ అయితే అప్పటి నుంచి ఇప్పుడు దాకా అప్లికేషన్ అయితే అలా ఉంది. వీసా ప్రాసెస్ అయితే ప్రస్తుతం ఇవాళకి అయ్యిందనమాట. పొద్దున్న నుంచి కష్టపడినందుకు లాస్ట్కి అయ్యింది వీసాదైతే. సో 3 daysలో వస్తుందని ఉంది. సో మనకి వీసా అయితే గ్యారంటీ కాబట్టి బిందాస్ ఉందాం. సో
సో అది ఉజ్బెకిస్తాన్ వీసా ప్రాసెస్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద నా కమెంట్స్లోని మెసేజ్ చేయండి, నేను రిప్లై ఇస్తాను ఏదైనా నేను మిస్ అయ్యి ఉంటే. గుడ్ నైట్.